ఏపీలో జీబీఎస్ వైరస్ నెమ్మదిగా వ్యాపిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లాలో 10 ఏళ్ల బాలుడు జీబీఎస్ వ్యాధితో చనిపోయాడనే వార్త స్థానికులను కలవరపెడుతోంది. తాజాగా గుంటూరు జిల్లాలో జీబీఎస్ కలకలం సృష్టిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 7 కేసులు నమోదు కావడంతో బాధితులు జీజీహెచ్లో చేరారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వ్యాధి ఇంతగా వ్యాపిస్తున్నా వైద్యశాఖ అప్రమత్తం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాధితో జిల్లా ప్రజానీకం భయపెడుతున్నారు. వైద్యశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జీబీఎస్ అనేది శరీరంలోని నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే అరుదైన తీవ్రమైన నరాల వ్యాధి. ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది నరాలపై దాడి చేస్తుంది. దీంతో కండరాల బలహీనత, పక్షవాతం, కొన్ని సందర్భాల్లో శ్వాసకోశ వైఫల్యానికి దారితీస్తుంది. ఈ వ్యాధి సోకడానికి ఖచ్చితమైన కారణం తెలియదు, కానీ తరచుగా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది శరీరంలో వేగంగా అభివృద్ధి చెంది రోగ నిరోధక శక్తిపై దాడి చేస్తుంది. దీనివల్ల శ్వాసకోశ కండరాలు ప్రభావితమైతే ఇంటెన్సివ్ కేర్లో వెంటిలేషన్ పై ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. జీబీఎస్ అంటువ్యాధి కాదని ప్రజలకు భరోసానిచ్చారు. జీబీఎస్ కు సంబంధించి గుంటూరు జీజీహెచ్లో 4 రోజుల్లో 7 కేసులు నమోదయ్యాయి. వీరిలో 2 డిశ్చార్జ్ అయ్యారని సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వి తెలిపారు. ప్రజలు ఆందోళనకు గురి కావద్దని, కాళ్లు చేతులు చచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని వెల్లడించారు. దీనికి సంబంధించి చికిత్స ఉందన్నారు. ఒక 7 కేసులు వచ్చాయి. ఆ 7 కేసుల్లో మొన్న ఒక 2 డిశ్చార్జ్ చేశాము. వాళ్ళలో శ్రేష్ఠ అనే పాపకి 7 ఏళ్ళు. ఇది చిన్నపిల్లలు కూడా రావచ్చు, కానీ మధ్య వయస్కుల్లో వస్తుంది. వాళ్ళ కోమార్బిడ్స్ ఉంటే వస్తుంది. వాళ్ళకి అంతమంది వైరల్ డిసీజ్ వస్తే వస్తుంది. ఇది కాళ్ళు కానీ చేతులు కానీ వీక్నెస్ వచ్చి పని చేయలేకపోవడం, నడవలేకపోవడంతో వాళ్ళు ఇంట్లో వాళ్ళు భయపడి తీసుకొస్తారు హాస్పిటల్కి. దీన్నే జీబీ సిండ్రోమ్ అంటాము. సో దీనికి చెప్పేది ఏంటంటే కండరాలు నరాలు పనిచేయకపోవడం వల్ల వీళ్ళు నడవలేకపోవడము, చేతులతో పని చేసుకోవడం లేకపోవడం వల్ల సడన్గా జరుగుతుంది. ఇది వాళ్ళని హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మనం పరీక్షలు చేసి, అంటే సిఎస్ఎఫ్ అనాలిసిస్ అంటాము, సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ అనాలిసిస్, అంటే వెన్నులో నీరు తీసి పరీక్ష పంపిస్తే ఆల్బుమిన్ పెరిగితే ఇది జీబీ సిండ్రోమ్గా నిర్ధారిస్తాము. ఇక్కడ మనం చేసిన వాళ్ళన్నింటిలో కూడా జీబీ సిండ్రోమ్లో ఆల్బుమిన్ ఎక్కువ వచ్చింది. అందుకని మనం జీబీ సిండ్రోమ్ డయాగ్నోస్ చేసి న్యూరాలజీ వార్డులో పెట్టాము. వీళ్ళకి ఎన్సీవీ అనే టెస్ట్ కూడా చేస్తాము, నెర్వ్ కండక్షన్ వెలాసిటీ అని. అది కూడా పాజిటివ్ వచ్చింది. 7గురిలో 2ని డిశ్చార్జ్ చేస్తే వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్స్ మనం ఇవి కొన్ని ఇస్తున్నాము, చాలా ఖరీదైనవి. మిగతా హాస్పిటల్స్లో అవి లేకపోవడం వల్ల అందరూ మన దగ్గరికి పంపిస్తున్నారు. ఈ చుట్టూతా 5 జిల్లాల నుంచి మనకి ఇక్కడ ప్రజానికి వస్తున్నారు. నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అలజడి చెందాల్సిన పని లేదు. ఇది లక్షల మందిలో ఒకళ్ళకో ఇద్దరికో వస్తుంది. ఇది కోమార్బిడ్స్ అంటే షుగరు, బీపీ, ఇమ్యూన్ స్టాటస్ తక్కువ ఉన్న వాళ్ళకి, అంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళకి, అంతకుముందు వైరస్ డిసీజ్, వైరల్ ఫీవర్లు అవి వచ్చిన వాళ్ళకే వస్తాయి ఇవి. సో ఇవి వచ్చినప్పుడు తీసుకొస్తే మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలుంటుంది.